హాయ్ ఆల్! ఈరోజు మనం హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్ అయితే రావడం జరిగింది. మీరిప్పుడు చూస్తున్నది టికెట్ కౌంటరు. మనం ఇక్కడ ఆఫ్‌లైన్‌లో గానీ, ఆన్‌లైన్‌లో గానీ టికెట్ అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇది టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్తున్నారు. ఇక్కడ ఒక సెల్ఫీ పాయింట్ అయితే ఉంది. ముందర స్టాచ్యూ ఉంది కదా! ఇక్కడ సెల్ఫీ తీసుకొని నేను లోపలికైతే వచ్చాను. ఇక్కడ మనకు టికెట్ కౌంటర్ పక్కనే లగేజ్ కౌంటర్ అయితే ఉంది. లగేజ్ అక్కడ పెట్టేసి నేను టికెట్ చూపించి లోపలికైతే వచ్చేసాను ప్రెజెంటు. ముందుగా మనం బర్డ్స్ ఏరియాకైతే వచ్చేసాము. పక్షుల ఏరియాకైతే వచ్చాము. రకరకాల పక్షులకు సంబంధించిన ఏరియా ఇది. మనం ఈ జూ పార్క్ సంబంధించింది టికెట్స్ మీరు ఒక సపరేట్‌గా యాప్ ఉంది. అలాగే వెబ్‌సైట్ కూడా ఉంది. నేను దాని గురించి ఫుల్ వీడియో మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి. నేను సపరేట్‌గా దాని గురించి వీడియో తీసి నేను పోస్ట్ చేస్తాను. మీరు ఇక్కడికి బెస్ట్ టైం విజిట్ చేయొచ్చు అంటే సాటర్డే, సండే విజిట్ చేయొచ్చు. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు సాటర్డే, సండేకి అయితే బెస్ట్ టైం అని చెప్తాను. ప్రజెంట్ వచ్చేసి మనకు టాయ్ ట్రైన్ అయితే అవైలబిలిటీ లేదు. ఇది మండే వచ్చేసి పూర్తిగా హాలిడే. మండే మాత్రం హాలిడే ఇది పార్కు. ఇక్కడ సఫారీ రైడ్ కూడా ఉంటుంది. రకరకాలుగా అంటే అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి నేను చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడికి రావచ్చు. అందులో ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తక్కువ బడ్జెట్లో బెస్ట్ ట్రిప్ అయితే అవుతుంది ఇది. పర్ పర్సన్ 350 ఉండొచ్చు అంతే. పర్ పర్సన్ 350 రూపీస్ అవుతుంది అంతే. 6 అవర్స్ 7 అవర్స్ ఇక్కడ స్పెండ్ అయితే ఈజీగా చేయొచ్చు. మంచి క్లైమేట్ అయితే ఉంది కాబట్టి ప్రజెంట్ ఈ సీజన్లో చాలా బెస్ట్ అని చెప్తాను నేను. ఇప్పుడు ఈ పక్షుల హౌస్ నుంచి అయితే నేను బయటకి అయితే వచ్చాను. ఇదే అండి ఆ హౌస్. సెల్ఫీ పాయింట్లో సెల్ఫీ అయితే తీసుకొని నేను బయటకి అయితే వచ్చాను. మనకు లెఫ్ట్ సైడ్లో పక్షులు ఉంటుంది. రైట్ సైడ్లో వచ్చేసి సైన్ బోర్డు అక్కడక్కడ ఇచ్చారు, కానీ పెద్దగా ఇచ్చింటే బాగుండని నాకు అనిపించింది. రైట్ సైడ్ వచ్చేసి మనం వెళ్తుంటే మనకి ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవడానికి చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది. ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ న్యాచురల్ హౌస్ ఒకటి ఉంది, అది నేను స్కిప్ చేసేసాను. తర్వాత వచ్చేసి ర్యాప్టల్ హౌస్, చూసారు కదా. ఇది ఆకుపచ్చ, ఒక నిమిషం సైన్ బోర్డు కూడా చూసి చెప్తాను దీన్ని ఏమంటారంటే. ఇక్కడ చూసారా దగ్గరకు వచ్చే కొట్లాడతాయి అనుకున్నాను, కానీ కొట్లాడడం లేదు. ఫైటింగ్ కాకుండా పక్కకి అయితే వెళ్ళిపోతున్నాయి. పక్కనే పెద్దది కూడా ఉంది చూసారా. సీరియస్ ఫేస్ పెట్టి పెట్టింది. ఇగువానా, ఆకుపచ్చ ఇగువానా అంటారంట దీన్ని. సరే మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. సాటర్డే, సండే వచ్చారంటే ఫుల్ రష్ ఉంటుంది. కొంచెం ఎర్లీగా రావడానికి అయితే ట్రై చేయండి సాటర్డే, సండే మాత్రం. ఇక్కడ నుంచి మనకు స్నాక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ అది ఆకుపచ్చ ఇంగువ చూసుకున్న తర్వాత మనకు లోపలికి వచ్చిన వెంటనే మనకి ఇక్కడ స్నాక్స్ అయితే కనపడతాయి. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ప్రజెంట్ అయితే మూవ్ అవ్వట్లేదు. కొండ చిలువ ఇది. ఇది కూడా కొండ చిలువనే.
యాక్చువల్గా నేనైతే రియాలిటీకి అయితే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. మనకు జూకి వచ్చిన వెంటనే ఇలాంటివి కొంచెం థ్రిల్గా అనిపిస్తాయి మనకి. వెదురు పింజారి పాము, వెదురు పింజారి పాము అంటే ఈ వెదురు చెట్లో అది ఉందంట. నాకైతే సరిగా కనిపించలేదు, ఎంత జూమ్ చేసినా. మీకు ఏమైనా కనిపిస్తే అది చూడండి ఉంది. రైట్. మీకు కూడా కనిపిస్తే మాత్రం ఒకసారి కామెంట్ అయితే చేయండి, మీకు కనిపించిందో లేదో. సరే, మీకు కనిపిస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి. వెదురు పింజారి పాము. ఓకే, ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి పాములు. ఇక్కడ లాస్ట్లో ఒకటి, మిడిల్లో ఒకటి, మనకు రక్త పింజర అంట దీని పాము పేరు, రక్త పింజర పాము. సో డేంజరస్ కదా. 1 2 3 ఉన్నాయి మొత్తము, చూసారా. ప్రజెంట్ ఏది కూడా మూవ్ అయితే అవ్వట్లేదు, జస్ట్ అలాగే ఉన్నాయి. నెక్స్ట్ పక్కకైతే వచ్చాము. మీకు ఇక్కడ స్నేక్ కనిపిస్తుందా? అన్నీ ఇవి చెట్లలో ఉంటాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం మనం. అసలు కనిపిస్తే కొంచెం కామెంట్ అయితే చేయండి. ఇక్కడున్న వాళ్ళైతే ఆ చెట్లో ఉందని అన్నారు, బట్ జూమ్ చేసి చూశాను, బట్ నాకేం అంతగా ఐడియా లేదు. ఓ సారీ, ఇక్కడ కింద వచ్చేసింది. మనం చెట్టు లోపల చూస్తుంటే కింద కూడా వచ్చేసింది. మనం ఇంకా చెట్టుకే చూస్తున్నాం కానీ కింద ఉంది. అరే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొంచెం అందరు చెట్లో ఉంది అని నాకు కన్ఫ్యూజ్ చేసేసారు, కానీ రియాలిటీగా కింద నుంచే వచ్చేసింది అది. నాగుపాము, ఇప్పుడు మీరు చూస్తున్నది నాగుపాము, ఇండియన్ కోబ్రా. ఎక్కడుందిరా బాబు? ఓ, మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది, చూసారా. నాగుపాము, కింగ్ కోబ్రా. అది ఇండియన్ కోబ్రా, ఇది కింగ్ కోబ్రా. ఇప్పుడు మనం చూసేది కింగ్ కోబ్రా. ఇది ఎక్కడ ఉంది? రచ్చనాగుపాము అంట. కింగ్ కోబ్రా అంటే రచ్చనాగుపాము, రచ్చనాగు. ఎక్కడున్నావే? ఓహో, ఈ పాటలోనే ఉంది, చూసారా. ఇక నుంచి అయితే బయటికి రాలేదు, అది లోపల నిండిపోయింది. జూమ్ చేసినా అది బయటకు వస్తేనే కదా కొంచెం చూపించగలను. రష్ అయితే చాలా ఉంది, నేనైతే అన్నీ చూపించలేకపోవచ్చు, బట్ మీరు ఒకసారి ఇక్కడ వచ్చినారంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక పాము అయితే ఉంది, దీని పేరేం పేరు? ఇక్కడ రష్ ఉంది కాబట్టి బోర్డు కూడా కనిపించట్లేదు. సరే, చూస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఇంతసేపు మనం చూసిన వాటిలో ఒకటి మాత్రమే కదిలింది పాము, ఇది రెండోది. మిగతా అవన్నీ సైలెంట్గా ఉన్నాయి. ఓకే, దీని సైన్ బోర్డు కనుక ఎక్కడన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా చూసి చెప్తాను నేను. ఫుల్ రష్గా ఉంది, అసలు మనల్ని వీడియో కూడా తీసుకొని ఇచ్చేంత టైం కూడా ఇవ్వట్లేదు వీళ్ళు. ఓకే, దీని పేరు వచ్చేసి కట్లపాము. కాదు,
ఇందాకది సైన్ బోర్డ్ కనపడలేదు. ఇప్పుడు చూస్తున్నది మీరు కట్లపాము. ఇది ఎక్కడుంది? అక్కడ రాయి మధ్యలో ఉంది చూసారా, కింద జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అదే కట్లపాము. నెక్స్ట్ ఏంటిది? అరే ముందే గ్రీన్ చెట్టు, ఇంకా గ్రీన్ ఉంటే ఏం కనిపిస్తుంది? పసిరిక పాము అంట. పసిరికల పాము. చూడండి, పసరికల పాము. పసిరిక పాము, పసిరికల కాదు, పసిరిక పాము. మీకేమన్నా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఎక్కడుందో నాకు కూడా క్లారిటీ లేదు. లాస్ట్లో ఇసుకలో ఉన్నట్టుంది అని నా అభిప్రాయం. కాదు, ఇక్కడ చెట్టు పైన చూసారా, చిన్నగా ఏదో కొమ్మ వచ్చినట్టు. అదేనా? లేదు, ఇసుకలో ఉండేదే. సరే, నేనైతే కన్ఫ్యూజ్ అయ్యాను. మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి. ఫారెస్ట్ క్యాట్ స్నేక్ బాక్స్లో ఉంది కాబట్టి సరిగా కనిపించట్లేదు. జస్ట్ ఆ ఇమేజ్ని చూసి మనం చూడాల్సిందే. వానకోయిల అంట. ఓకే, అన్నీ డీటెయిల్గా చూడాలంటే కొంచెం టైం పడుతుంది. నీటి పాము కింద చెట్టుకైతే చుట్టుకొని ఉంది చూసారా, నీటి పాము. మొత్తం ఒక్కరా కాస్త జూమ్ చేస్తున్నా, చూసారా, నీటి పాము. నీటిలోనే ఉంటుంది ఇది. ఒక్కోసారి కొన్ని కదులుతున్నాయి, కొన్ని కదలట్లేదు. నేనేమైనా ప్లాస్టిక్ పామ్స్ పెట్టారనిపించింది. కాదండి, ఇవన్నీ రియలే. కానీ కొన్ని మూవ్ ఉన్నాయి, కొన్ని మూవ్ లేవు, అంతే. ఇక్కడ స్నాక్ అంతలకే బయలుదేరుతుంది పైకి, చెట్టు పైకి టకటక పాకేస్తుంది. చూసారా, జూమ్ చేస్తున్నా చూడండి. దీంట్లో కూడా ఒకటి ఉందా? ఏం పేరు? జరిపోతు. ఓహో, అందుకే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అది, జర్రిపోతు. ఆ స్నేక్ పేరు వచ్చేసి జర్రిపోతు. ఇదేంది ఇది ఇంత వైల్డ్గా ఉంది? నల్ల తలగల నాగుపా. ఈ పాముకి నల్ల తల ఉంటుందంట, అంటే బ్లాక్ హెడ్. నల్ల తలగల రాజుపాము. ఈ పాముకు ఉన్న హెడ్ మాత్రం బ్లాక్ కలర్లో ఉంటుందంట, కాబట్టి ఆ పేరు అయితే పెట్టారు. అస్సలు మూవే కావట్లేదు, నేనే చూపించేది. సరే, నెక్స్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఇసుక పాము చిన్నగా ఉన్నాయి చూసారా బాక్స్లో. నెక్స్ట్ 2 తలల పాము, 2 సైడ్ ఉంటుందంట పాము. ఇక్కడ ఉండే ఇమేజ్లో బాగా అనిపిస్తుంది. అసలు బయట లోపల బాక్స్లో లైట్ కూడా వేయలేదు అసలు. ఇసుకేసి బాక్స్లో జస్ట్ పాము దాంట్లో పెట్టేశారు. చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటున్నాను. జూమ్ చేసి చూస్తే తప్ప ఇవి కనిపించట్లేదు.
ఇదేంటి? ఇసుక పాము, మట్టి పాము 2 బాక్స్‌లోనే ఉన్నాయా? సరే, ఇంకా బయటికైతే వెళ్ళిపోదాం. ఓకే, ప్రజెంట్ అయితే నేను బయటికి వచ్చేసాను. ఈ ఏరియా వచ్చేసి స్నేక్ ఏరియా అయితే అయిపోయింది. ఇదంతా మనకు తాబేలు ఏరియా అనుకుంటా, కాదా? కాదు, ఇంకా ఉంది స్నేక్ ఏరియా. ఓ షిట్, ఇవన్నీ జస్ట్ బాక్సులలో అయితే ఉన్నాయి. కొంచెం స్పీడ్గానే చూసుకుంటూ పోదాం. కోడెనాగు, ఇంకా వీడియో చాలా చూపించేటి ఉన్నాయి కాబట్టి నేను స్పీడ్గా వెళ్తున్నాను ఫ్రెండ్. చెట్టు పాము, పసుపు వర్ణం మెడ ఉన్న పాము అంటే ఏదో ఇది. ఇవన్నీ బాక్సులలో ఉన్నాయి. అన్నీ చూపించాలంటే కొంచెం టైం పడుతుంది కదా. ఈ బాక్స్లో లైట్ ఉంది కాబట్టి చూపిస్తున్నాను. అక్కడ ప్లేట్ కింద చూసారా? ఆ ప్లేట్ కింద ఉంటే మనకి ఏం కనిపిస్తుంది చెప్పండి? చాలామంది చూస్తున్నారు, లేదని వెళ్ళిపోతున్నారు, కానీ జూమ్ చేసి చూస్తే తప్ప కనిపించట్లేదు. పక్కనే మనకు ఎర్ర చెవులు తాంబేలు అయితే ఉన్నాయి. ఈ తాంబేలకి ఎర్ర చెవులు ఉన్నాయంట, కానీ ఈ తాబేలుకి ఎర్ర చెవులు ఉన్నాయంట. చాలానే ఉన్నాయి తాబేలు. ఇది ఒక మంచి మూమెంట్ అని చెప్పచ్చు. ఇన్ని తాబేలను ఒకేసారి చూడాలంటే కొంచెం బాగా ఆనందంగా ఉంటుంది. ఒక తెలియని ఫీలింగ్ కదా, అది చెప్పలేము. అది ఇవి వచ్చేసి ఎర్ర చెవులవి. ఇక్కడ చాలామంది సెల్ఫీ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. మనం కూడా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను ఇక్కడ. అక్కడి నుంచి మనం ఇటు సైడ్ అయితే రావడం జరిగింది. తాబేలతో చాలామంది పిల్లలు బాగానే టైంపాస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ నల్ల తాబేలు, కొంచెం ఇవి పెద్దగా ఉన్నాయి. ఇందాక చూసిన తాబేలతో పోల్చుకుంటే ఇవి పెద్దగా ఉన్నాయి. కొంచెం కాదు కానీ బాగానే ఉన్నాయి పెద్దగా. ఇందాక చూసిన ఎర్రచెవు తాంబాయిలు మాత్రం కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇవి మాత్రం కొంచెం పెద్దగా ఉన్నాయి. అవి ఆ సైజే ఉంటాయి అనుకుంటా. ఇంకా ఉన్నాయి తాబేలలో రకాలు ఉన్నాయి. ఇంకా నక్షత్ర తాబేలు అవన్నీ ఉంటాయి. అది కూడా ఎక్కడ ఉన్నాయో చూసి చెప్తాను మీకు. ఇవి వచ్చేసి నల్ల తాంబేలు. ఇవి ఏదో దాడి చేయడానికి రెడీగా ధీరా నెట్టు వస్తుంది. ఇక్కడ గ్లాస్ ఉందిలే, మనం ప్రొటెక్షన్లోనే ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలాంటి సైన్ బోర్డు లేదు, ప్రజెంట్ అయితే లేదనుకుంటా. అక్కడ ఏంటి లేదనుకుంటా. ఇక్కడ వచ్చేసారా, ఇదే నక్షత్ర తాబేలు. సైన్ బోర్డు కూడా ఉంది, చూపిస్తా మీకు. ఇక నక్షత్ర తాబేలు నక్షత్ర ఆకారంలో అయితే ఉంటాయండి ఈ తాబేళ్ళన్నీ. చూసారా, దండిగానే ఉన్నాయి. నేను ఇంకా కొన్ని ఉంటాయి అనుకున్నా కానీ చాలానే ఉన్నాయి ఈ నక్షత్ర తాబేళ్ళు. ఇక్కడ ఒకటి వైట్ తాబేలు అయితే ఉంది కదా, అది అంత పడిపోయినట్టు అనిపిస్తుంది. బోర్డు అంతా ఇరిగిపోయింది. అసలు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బాగుండు. నాకు తెలిసి ఇది చనిపోయింది ఆంటీ, అందుకే బోర్డు కూడా తీసేశారు. అసలు మూమెంటే లేదు అది. ఇక్కడ ఎంత కొత్తగా ఉన్నాయి తాబేళ్ళన్నీ. తాబేలు కాదు ఇది, ఉసిరివిల్ల. ఆకుపచ్చ ఇకువానా. ఫస్ట్లో చూసాం కదా మనం ఇకువానా, అదే ఇది. ఓకే, ఇది చూసేసి మనం అంటే ఫస్ట్లో లాస్ట్లో ఇదే పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది,
గుండ్ర కప్ప. గుండ్ర కప్పనా? గుండ్ర కప్ప ఎక్కడుంది? గుండ్ర కప్ప ఓ చెట్టు పైన ఉంది. ఓకే ఓకే, మరి చెట్టు పైన కాదులే కానీ దానిపైన అయితే ఉంది. జూమ్ చేసి చూపిస్తా చూడ మీకు. ఇదిగోండి గుండ్ర కప్ప, చూసారా? ఓకే, నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇదేంటి ఇది? నీటి ఉడుము. నీటి ఉడుమా? ఉడుము ఎక్కడ ఉందిరా? సార్ నాకైతే కనిపించట్లేదు, మీరేమన్నా ఫైండ్ అవుట్ చేస్తే చెప్పండి. నీటి ఉడుము అంట. ఇంత ఉడుము ఇక్కడ ఉంది. ఉడుము నీటి ఉడుము. అది వేరే ఇది వేరా? ఉడుము ఉడుము పట్టు అంటారు కదా, ఉడుము పట్టుకుంటే అస్సలు వదలలేదు. ఉడుముకు రకరకాల స్టోరీస్ ఉన్నాయి. నీటి ఉడుము ఇదే అది. ఓకే, ఆ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు ఓకే, చాలా పెద్ద ప్లేస్ అయితే ఇచ్చారు. ఉడుము ఇది వచ్చేసి నార్మల్గా ఉడుము. అసలు రోబోలో మూవ్ అవుతుంది కదా, అసలు దీన్ని చూసి నాకు రియలా ఫేక్ అనేది అర్థం కావట్లే. ఓకే, ఇప్పుడైతే మనం ఈ అయిపోగొట్టాం. ప్రజెంట్ వచ్చేసి మనం ఎగ్జిట్ అయితే అయిపోయాం ఆ ప్లేస్ నుంచి. నెక్స్ట్ మనం పక్కనే ఉన్న ఈ ఏరియాకి అయితే రావడం జరిగింది, ముసలి ఏరియా. మనం ఇక్కడ నేను ఒకటే ఏరియానే ఉందనుకున్నాను క్రొకడైల్ది, కానీ తర్వాత తెలుస్తుంది, వేరే వాళ్ళు చెప్పారు ఇంకా చాలానే ఉన్నాయని. ఇక్కడ చూసారా ఒక్కటే ముసలి ఉంది. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అచ్చం ఏదో ఒక బొమ్మను పెట్టినట్టు అనిపిస్తుంది కదా. ఇక్కడ ఇంకా చాలానే ముసళ్ళు ఉన్నాయని అంటున్నారు. ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. ఈ చాలామంది ఇక్కడ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయట్లేదు, వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇంకా చాలానే ఉన్నాయంట క్రొకడైల్స్. ఇక్కడైతే ఒకటే ఉంది, బట్ ఇది కూడా రకాలు ఉన్నాయనుకుంటాను, అందుకే సపరేట్గా అయితే పెట్టారు అని చెప్పారు ఇక్కడ. సరే, నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం రండి. ఎక్కడికి పోయినా మనం ప్రశాంతంగా, అంటే ఎంత జర్నీ చేసినా కూర్చోవడానికి అయితే మంచిగా పాయింట్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూసారు, నీళ్ళల్లో ముసళ్ళు చిన్నవి ఉన్నాయి. అక్కడ ఒకటి, అండ్ ఇక్కడ వాటర్లో కూడా ఒకటి ఉంది, అలాగే సైడ్కి కూడా ఒకటి ఉంది. ఇవన్నీ చిన్నవే ముసళ్ళు, పెద్దవి అయితే కాదు. జూమ్ చేస్తా చూడండి. ఓకే, చూసారు కదా, అదే నేను చెప్పాను కదా, నాకు తెలిసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయనుకుంటా, అందుకే ఇట్లా ఉంది. ఇక్కడ చూసారా ముసలి స్టోర్ మీదకి అయితే వచ్చేసింది, అతిపెద్ద ముసలి. బాగుంటుంది ఇక్కడ, సెల్ఫీ పాయింట్ అయితే బాగానే ఉంటుంది. ఇది ఆక్వేరియం ఫిష్ది, కానీ ఎక్కువ ఫిష్లు అయితే లేవు, జస్ట్ నార్మల్ ఏదో అక్కడ ఒకటి అయితే ఉంది. ఫిష్ ట్యాంక్లో ఉన్న ఫిష్లు కూడా ఇక్కడ లేవు, అంటే కొన్ని కూడా ఉండవు. అంత వేస్టే కనపడుతుంది, ఏం కనపడడం లేదు. కొంచెం క్లీన్ చేస్తే మాత్రం చాలా బెటర్ అని చెప్పచ్చు. ఇక్కడ ఎందుకు మళ్ళీ అందరు ఇట్లా చూస్తున్నారు? ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో. ఇక్కడ నుంచి ఫుటేజ్ అయితే సరిగ్గా కనిపించట్లేదు. సరే, నేను ఒక్కసారి వేరే చోటు నుంచి కూడా తీయడానికి అయితే చూస్తాను. ఈ కొంగల ఓకే, అవి వచ్చి ఇక్కడ వెళ్తున్నాయి, దానివల్ల సమస్య ఏం లేదు. సరే, నేను కొంచెంగా పైకి ఎక్కి తీస్తాను. ఇక్కడ చూసారా ఎంతమంది వచ్చారో. మీరు వీక్ డేస్లో వస్తే మాత్రం ఇదే ఉంటుంది. చెప్పాను కదా, ఇదో రకాలు ఉన్నాయి. ఇదేదో పెరియల్
క్రొకడైల్ అంట, పెరియల్ ముసలి. అనుకున్నాను నేను, అందుకే రకరకాల ప్లేస్లలో ముసళ్ళు అయితే ఉంటున్నాయి. ఇంకా చూసారా ఎన్ని ముసళ్ళు ఉన్నాయో. మీకైతే నేను జూమ్ అయితే చేసి చూపిస్తాను. అసలు ఈ ముసళ్ళు రియలా ఫేక్ అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఒక్కటి కూడా మూవ్ అవ్వట్లేదే. అది అక్కడ ఏదో వాటర్లో ఏదో మూవ్ అవుతున్నట్టుంది. కాస్త జూమ్ అయితే చేస్తాను, ఒకవేళ కనపడితే. అది కరెక్ట్ వీడియో తీసుకుందాని టైం కనిపించట్లేదు. సర్లేండి. ఇక్కడ ఏదైనా మూవ్ అవుతుందా? ఇక్కడ కూడా ఏది మూవ్ అవ్వట్లేదు. అదండి వాటర్లో నుంచి బయటకు వచ్చింది చూసారా. కరెక్ట్. అరే మన ఫుటేజ్ కోసమే బయటకు వచ్చి ఉంటుంది. నేను ఫేక్ కాదు రియల్ అని చెప్పడానికి. ఓకే, ఇక్కడ కూడా ఏదో మూవ్ అవుతుంది దగ్గరలో. ఓకే, ఫైటింగ్ సీనా? కాదే, స్లోగా వెళ్తుంది, రిలాక్స్ అవుతుంది. అరే ఓకే, ఇక్కడ కూడా ఒక మంచి సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను. నాకు కొంచెం బాగా నచ్చింది ఈ మూమెంట్, అందుకే ఒక వీడియో అయితే తీసుకున్నాను. అక్కడి నుంచి ఇప్పుడు మనం అయితే బయలుదేరిపోతున్నాము. ప్రజెంట్ చూద్దాం అసలు కంటిన్యూగా ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. నెక్స్ట్ షేరింగ్ వెహికల్ అయితే ఎక్కాను. నా బ్యాటరీ వెహికల్లో ఫుల్ అవుతున్నాయి కాబట్టి ఇదైనా బాగానే ఉంది. చాలామంది అయితే పడుతున్నారు. డ్రాప్ అయితే ఇక్కడే డ్రాప్ అవుతున్నాను. బ్యాటరీ వెహికల్లో మీకు ఆ వెహికల్ ఎలా ఉంటుందో ఫుటేజ్ నేను మిస్ అవుతున్నాను ప్రతిసారి చూపించడానికి. లాస్ట్లో మాత్రం కంపల్సరీ చూపిస్తాను ఎలా ఉంటుందని. జిరాఫీ ఏరియా ఇది. ప్రతి ఒక్క ఏరియాని మనం కవర్ చేయాలంటే పెరిగినంత టైం పడుతుంది. అందుకే నేను ఇక్కడైతే దిగలేదు, జస్ట్ ఊరికే చూసేసి నేను బయలుదేరిపోతున్నాను. ఇలాగే చూసుకుంటూ పోతే మార్నింగ్ మీరు 8:30 ఎగ్జాక్ట్గా 9 కల్లా ఇక్కడ ఉంటే మీరు ఇక్కడ నుంచి బయటకు పోయే టయానికి 4 అవుతుంది ఖచ్చితంగా. అంత టైం పడుతుంది. ఇక్కడ జింకలు చూసారా, మనకు రైట్ సైడ్లో జింకలు అయితే కనిపిస్తాయి, లెఫ్ట్ సైడ్లో జిరాఫీ ఏరియా. యాక్చువల్గా ఇక్కడ మీరు వచ్చిన వెంటనే ఒక రూట్ మ్యాప్ని ఫోటో తీసుకోండి, లేదంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సైన్ బోర్డ్స్ మాత్రం సరిగా లేవు కాబట్టి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. లేదా తెలిసిన వాళ్ళతో రండి, హ్యాపీ. ఇక్కడ మనకు అందుబాటులో బ్యాటరీ వెహికల్స్ కూడా ఉన్నాయిలేండి, వాళ్ళు చెప్తారు. మనకు ఆ బ్యాటరీ వెహికల్స్లో 1, 2, 3, 4, 5 అని ఉంటుంది. మనం ఏ బ్యాటరీ వెహికల్ ఫస్ట్ వచ్చేసి 1, సెకండ్ వచ్చేసి 2, అది మనం ఎక్కాల్సిన వెహికల్ అట్లా ఉంటుందన్నమాట. ఇది సఫారీకి వెళ్ళడానికి దిగిన రూటు. 1 కిలోమీటర్లో ఇంకా సఫారీ ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియాలో ఏవే కవర్ చేయొచ్చు చెప్తాను, ఒకసారి చూడండి. నేను చెప్పేదానికంటే మీరు చూసేది బెటర్ ఏమో, అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. లెపెడో, లయనో, హిపో, రైనో. అరే ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటూ సఫారీ రైడ్కి అయితే వెళ్ళిపోవాలి. సరే వెళ్దాం రండి. జస్ట్ కొంచెం డ్రాపింగ్ అయినా రైడింగ్ ఓకే అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా తిరిగేసాం. ఇంకా నేను కొన్ని తిరిగినవి నేను కొంచెం స్కిప్ అయితే చేశాను, అంటే మొత్తానికి అన్నీ చూపించలేం కదా. జింకలు ఓకే, ప్రతి ఒక్కటి కాస్త అక్కడక్కడ ఆగిపోవాలంటే పెరిగినంత టైం పడుతుంది. జస్ట్ నేను ఫుటేజ్ వరకు మాత్రం వీడియో రికార్డ్ చేసి నేను స్కిప్ చేస్తున్నాను ప్రతిసారి. ఇక్కడ చూసారా మళ్ళీ నెక్స్ట్ ఏవేవి ఉన్నాయి, హిప్పో ఎక్కడ, రైనో ఎక్కడ, లయను, టాయిలెట్ కాంప్లెక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మనం ఇటు సైడ్ వెళ్ళాలా అనేది ఈ సైన్ బోర్డులో ఆధారంగా చూసుకొని వెళ్ళొచ్చు. అలాగే దీని రూట్ మ్యాప్ కూడా ఫస్ట్లో ఉంటుంది, దాన్ని కూడా ఫోటో తీసుకొని, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఏమనుకున్నా అంటే ఇక్కడ ఒక సైకిల్ అరేంజ్ చేసి ఉంటే బాగుండు స్ట్రైట్ పోనీకి అనుకున్నా. ఇక్కడ చెట్టుకి చూసారా లయన్ అని ఇక్కడ యారో మార్క్ పెట్టారు. మిస్ అయితే జస్ట్ 5 సెకండ్స్ బ్యాక్ వెళ్ళి చూడండి.
ఈ పక్షి పేరు అయితే నాకు అంతగా ఐడియా లేదు. ప్రజెంట్ అయితే నేనున్న ప్లేస్లో ఈ సైన్ బోర్డ్ అయితే లేదు. యాక్చువల్గా నేను జూమ్ చేశానే కానీ అది రియాలిటీకి చాలా పెద్దగా ఉంది. మనకు దగ్గర వచ్చే కొద్దీ అది మీదికి వస్తుందేమో అనే టెన్షన్ ఉంది, కానీ రాదు. అది ఎంత పెద్దగా ఉందంటే దాని వెనకలా చూసారా కాకి వలింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్దాం. ఇది రైనోనే అనుకుంటా. ఇది హిప్పో అయితే కొంచెం వేరు ఉంటుంది కదా. మనం అక్కడి నుంచి మళ్ళీ చిరుతపులి ఏరియాకి అయితే రావడం జరిగింది. అది కేసు లోపల మళ్ళీ ఇంకో కేసు వేసి అక్కడే పెట్టారు. అది ఒక కేసు బద్దలు కొట్టడం ఒక లెక్కేనా చెప్పండి. అందుకే 2 కేసులు వేసి ఒక లేయర్ వేసేసారు సపరేట్గా. ఫుటేజ్ తీయడానికి ట్రై చేశాను కానీ అందుబాటులో కావట్లేదు. ఓకే, అక్కడి నుంచి నేను ఇక్కడ నక్క ఉండే ప్లేస్కి అయితే వచ్చాను, ఫాక్స్. దీని ఫుటేజ్ కూడా ట్రై చేశాను, బట్ ఓకే, నార్మల్గా వచ్చింది. మన అక్కడి నుంచి దగ్గరలోనే మనకు హనుమాన్ మందిర్ ఎదురుగానే, ఈ హనుమాన్ మందిర్ ఎదురుగా గుంటనక్క ఉంది. ఏనుగులది అనుకున్నాను కానీ గుంటనక్క ఉంది. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే సఫారీ రైడ్ దగ్గర వచ్చేసి ఏనుగులది అయితే ఉంది. అరే ఫుటేజ్ సరిగా రావట్లేదు. ఇక్కడ సఫారీ రైడ్ దగ్గర అయితే చాలామందే ఉంటున్నారు. ఏసీ నాన్ ఏసీ 2 అయితే ఉంటాయి. మనం వచ్చేసి ఏసీ ఎంచుకున్నాము. ఏసీకి మాత్రం చాలా టైం పడుతుంది, నాన్ ఏసీ మాత్రం స్పీడ్గా అవుతుంది. ఇక్కడ సఫారీ రైడ్ దగ్గరలోనే మనకి ఇక్కడ ఏనుగుల గుంపు ఉంది. ఇప్పుడైతే నేను సఫారీ రైడ్కి అయితే బయలుదేరిపోయాను. ఎంట్రీ వీడియో మాత్రం జస్ట్ మిస్ అయిపోయింది, ఏమనుకోవద్దు. ఒకవేళ లాస్ట్లో క్లిప్ ఏమన్నా ఉంటే మాత్రం యాడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేనైతే బయలుదేరిపోయాను. సఫారీ రైడ్కి మీరు రావాలి అనుకుంటే కనీసం 1 అవర్ వెయిటింగ్ అయితే ఉంటుంది. 1 అవర్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనకైతే ఏసీ బస్ ఇస్తారు. ఏసీ బస్సులో అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ గ్లాసెస్ ఉంటుంది. నాన్ ఏసీలో ఏంటంటే జస్ట్ తీగలు ఉంటుంది. ఇక్కడ చూసారా సింహం బయట కనిపిస్తుంది. మనం ఇంట్లో మాట్లాడుకునే లోపలనే బయటే సింహం ఉంది. వాళ్ళు దాన్ని అదిలీనికి ట్రై చేస్తే అది కోపంతో వాళ్ళ మీద దాడి చేయడానికి చేసింది. ఆ ఫుటేజ్ ఒక్కటి మిస్ అయింది. అది కింద కొనింటే అదిరిపోయేది. సింహం బయట ఉంది, కేసు లోపల మనుషులు ఉన్నారు. చూసారా, యాక్చువల్గా కేసు లోపల ఉండే సింహం బయటకు వచ్చినట్టుంది. కేసులోకి రావడానికి ఇష్టపడుతున్నట్టుంది అది. వాళ్ళ లోపల షెట్లు ఆడుకుంటున్నారు. సరే, మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ లోపల ఉన్న మనుషులకి ఏదన్నా ప్రమాదం ఏం లేదనుకోండి, లేదు ఉన్నీటి మాత్రం ఖచ్చితమయ్యేది. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళేటప్పుడు అంతా ఒక్కొక్క కేసులో మనల్ని బస్సు ఆపి చూపిస్తారు. అరే దగ్గరలోనే నాకు రైట్ సైడ్లోనే, నా మిర్రర్ రైట్ సైడ్లోనే వైట్ టైగర్ అయితే ఉంది. నాకు చాలా అసలు ఎంత థ్రిల్లింగ్ ఉందంటే నా లైఫ్లో ది బెస్ట్ మూమెంట్గా చూసారా. అసలు ఎంత నాకు నచ్చిందంటే ఈ ఫుటేజ్ నేను లైఫ్ టైం మెమరీగా పెట్టుకుంటా, అంత బాగుంది. నా పక్కనే ఉంది చూసారా, ఎంత ఉందంటే అసలు నాకు ఎక్కలేనంత ఫీలింగ్ అయితే నాకు ఆనందాన్ని కలిగించింది. సఫారీ రైడ్లో ది బెస్ట్ మూమెంట్ ఇది. అది నాకు వెళ్ళి చూస్తుంది చూసారా, కోపంగా అని చెప్పలేం కానీ బాగుంది రైడ్, అదిరిపోయింది. ఇట్లాంటి సఫారీ రైడ్లో ఇంత దగ్గర నుంచి దృశ్యాలు, ఇది వైట్ టైగర్ చాలా పెద్దదండి, ఇది చిన్నది కూడా కాదు. వీడియోలో మీకు చిన్నగా కనిపించవచ్చు కానీ చాలా పెద్దది. ఓకే, బాయ్ టైగర్. ఓకే, ది బెస్ట్ మూమెంట్గా నేనైతే చెప్తాను. నాకు లైఫ్లో ఇదొక బెస్ట్ మూమెంట్. వాతావరణం పైన చూసిరా అంత ప్లైన్గా ఉందనుకున్నా కానీ ఈగలు తిరుగుతున్నాయి. అక్కడ ఏదో ఆహారం పెట్టినట్టుంది దాని కోసం. ఇంకా దావలో అక్కడక్కడ నెమళ్ళు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే ఈ టైగరు అలాంటివి ఉంటున్నాయి. నాకు తెలిసి దానికి కూడా కొంచెం మత్తిచ్చి పనబెట్టినట్టు అనిపిస్తుంది, లేకుంటే అదే ప్లేస్లో ఎలా ఉంటుందో చెప్పండి.
మనము ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళేటప్పుడు అంతా ఇలాంటి చెక్ పోస్టులు అయితే ఉంటాయి. అలాంటి చెక్ పోస్ట్లో బస్సుని ఆపి చెక్ చేసి మళ్ళీ పంపిస్తూ ఉంటారు. ఇక్కడ నెమళ్ళే ఎక్కువ ఉన్నాయి. పికాకులు, అది పికాక్, నెమలి అంటే పికాక్. ఓకే, అదిరిపోయాయి కదా. ఇదండి మేము వెళ్ళిన బస్సు. మొత్తం ఏసీ కోచ్ కాబట్టి మొత్తం మిర్రర్సే ఉంటాయి కాబట్టి మనకు అసలు బయట నాయిస్ ఏమి ఉండదు. ఫుటేజ్ మాత్రం అదిరిపోద్ది. అంటే చూసే ఫుటేజ్ ఉంటుంది చూసారు, అదిరిపోద్ది. అసలు లైఫ్లో ఒక థ్రిల్ మూమెంట్ ఉంటుంది. సఫారీ రైడ్కి నేను సాటిస్ఫై అంటే 100కు 100% నేను సాటిస్ఫాక్షన్. అసలు ది బెస్ట్ మూమెంట్ ఇది. ఇంకా బోన్లో ఎలుగుబంతి అయితే పెట్టేశారు, బయటికి అయితే తీయట్లేదు. చిన్నది అది ఎలుగుబంతి, పెద్దది అయితే కాదు, చిన్నదే. ఇట్స్ గుడ్, ఓకే. అది ఆడాడే తిరుగుతుంది, ఏదో ట్రైనింగ్ ఇచ్చినట్టు. తిరగట్లేదు అనుకోకుండా తిరుగుతూ ఉంది. చూసారా, అదే ప్లేస్లో మాత్రం తిరుగుతుంది. ఇక్కడ బయట ఒకటి ఉంది ఓపెన్ ప్లేస్లో ఎలుగుబంతి. మనకు రైట్ సైడ్లో చూడండి, కెమెరాకి మీరు విజువల్స్ చూడండి, రైట్ సైడ్లో నల్లగా వెళ్తుంది ఏదో ఎలుగుబంతి. కొంచెం ముందు వచ్చింటే ఇక్కడ కనిపించేది. ఫైనలీ ఐ యామ్ సాటిస్ఫైడ్. అసలు ఎంత అంటే అంత థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బయటికి అయితే అవుట్ అయితే వెళ్తున్నాము. మా బస్సు లోపల అయితే ఇది ఏసీ కోచ్, చల్లగా ఉంటుంది, బాగుంది. బయట వెదర్ కూడా బాగానే ఉంది. ఇక్కడ ఏది ఉంది, నెమలి. అరే నెమలి చూసారా, అసలు విచ్చుకొని ఎంత బాగుందో. ఇక్కడ ఒక నెమలి ఉంది, అది ఎగురుతుంది పైకి. నెమళ్ళు మాత్రం ఎక్కువ ఉన్నాయి. మనం ఈ ప్లేస్లో నెమళ్ళు మాత్రం ఎక్కువగా చూడొచ్చు. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. అయిపోయింది, సఫారీ రైడ్ ఈజ్ కంప్లీటెడ్. అదే క్యూ లైన్, మాకు వెనకాల బస్సు వస్తుంది చూసారా. ఇప్పుడు మీరు చూస్తున్నది బటర్ఫ్లై పార్క్ ఎంట్రీ. ఇక్కడ నుంచి మనం పైకి అయితే వెళ్తుండగా మనకైతే స్టార్టింగ్లోనే బటర్ఫ్లైస్ అయితే కనిపిస్తున్నాయి. చాలామంది లేవని అన్నారు, కానీ ఇక్కడ నేను స్టార్టింగ్ లోపలికి వెళ్తుండగానే మనకు బటర్ఫ్లైస్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, ఇంకా పైకి వెళ్దాం రండి. ఓకే, ఇక్కడ చూసారా ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయో. యాక్చువల్లీ వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ చాలానే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్యాంటీన్ ఏరియాకి అయితే వచ్చాము. ఫైనల్లీ క్యాంటీన్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్ని రకాల మనకు చాట్ మసాలాస్ అన్నీ దొరుకుతున్నాయి. ఐస్ క్రీమ్స్ కూడా, చాట్ మసాలా అండ్ ఐస్ క్రీమ్స్ అయితే చెప్తున్నాయి. బయటే మనకి ఇక్కడ జూ పార్క్ కోర్ట్ కూడా ఉంది, ఫుడ్ కోర్టు. ఇక్కడ సమోసా అండ్ ఇది తీసుకున్నాను, దాంతోపాటు కూల్ డ్రింక్ కూడా తీసుకున్నాను. ఇక్కడ ఎగ్జిట్ అయ్యే దారిలో మనకు టాయ్ ట్రైన్ అయితే ఉంటుంది డిస్ప్లేకి. దగ్గరలోనే మనకు చెప్పాను కదా సైకిల్స్ ఉంటే బాగుండని, సైకిల్స్ అయితే ఉన్నాయి, కానీ ఇంత డిస్టెన్స్ అని ఇచ్చా 1 hour అని. దాని యొక్క టైమింగ్స్ ఇచ్చారు చూడండి, 10 minutesకి 50, 60 minutes లోపల అయితే 150. డిపాజిట్ వచ్చేసి 500 అయితే కట్టాలి. ఓకే, ఫైనలీ ఇక్కడ సైకిల్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది. ఇది ఫుడ్ కోర్ట్కి దగ్గరలోనే ఉంది సైకిల్ కౌంటర్. ఇంకా ఎగ్జిట్ అయ్యే టైంలో మనకి ఇక్కడ మ్యూజియం అయితే ఉంది. ఒకసారి పనిలో పని ఈ మ్యూజియం కూడా చూసేద్దామని వచ్చేసాను ఇప్పుడు ప్రజెంట్. ఓకే, జస్ట్ డిస్ప్లేలో మాత్రం పెట్టారు. ఇక్కడ మ్యూజియంలో అంతగా ఏం లేవు, జస్ట్ నార్మల్గా ఏ విధంగా ఉంటాయో అంతే ఉంది. బటన్ నొక్కి కూత వినండి అన్నారు, బటన్ నొక్కినాను, బట్ నాట్ వర్కింగ్. ఎలాంటి వాయిస్ లేదు, నాకు తెలిసి వర్కింగ్లో లేవు అనుకుంటా ప్రజెంట్. ఓకే, మనం ఎన్ని బటన్లు వచ్చినా ప్రయోజనం లేదనుకోండి, ఎలాంటి వర్కింగ్ లేదు. లోపలికి వెళ్ళడానికి కూడా లేదనుకుంటా.
కొన్ని షార్ట్ ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తాను. Thanks for watching. Please like and share and subscribe.